శ్రీకాళహస్తి మండలం అబ్బాబట్లపల్లె దగ్గర పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. ఏపీ మంత్రి బొజ్జల అనుచరుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, తనిఖీలు కొనసాగుతున్నాయి. ఒకవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులు సైతం ఎర్రచందనం స్మగ్లర్లు, ఎర్ర కూలీలపై వేట కొనసాగిస్తూనే చూస్తున్నాం. గత వారం రోజులుగా శేషాల అడవుల్లో పెద్ద ఎత్తున ఎర్రచందనం లభించింది. ఇవాళ శ్రీకాళహస్తి మండలం అబ్బాబట్లపల్లె వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. స్థానిక పోలీసుల తనిఖీలో భారీ ఎత్తున ఎర్రచందనం పట్టుబడింది. దాదాపు ₹1,00,00,000 పైబడి విలువ చేసి ఎర్రచందనాన్ని స్వాధీనం చేస్తున్నారు. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ లో కీలక పాత్ర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓ నేత వ్యవహారం ఉన్నట్లు స్పష్టంగా అర్థమైంది. ఇతను మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రధాన అంశుడుగా భావిస్తున్నారు. అతన్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వివరాలు వెల్లడించడానికి ఇప్పటికిప్పుడు పోలీసులు నిరాకరిస్తున్న పరిస్థితి. అయితే పోలీసుల అదుపులో మాత్రం టీడీపీ నేత ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. పోలీసు వర్గాల నుంచి సమాచారం వస్తుంది. ఏదైనప్పటికీ మన కొంతకాలంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి సీఎం కావచ్చు, ఎర్ర స్మగ్లర్లపై ఇప్పటికీ అదే పార్టీకి సంబంధించిన నేతల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నేత పట్టుబడడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. హరి, ఓకే మధు.